భక్త మహాశయులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా మనవి. రేపు డిసెంబర్ 18 సోమవారము మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా ప్రపంచమంతటా కూడా మన హైందవ సాంప్రదాయంలో ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా అభిషేకాలు, అర్చనలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాలు చేయించుకుంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన మనకి సంతానం కలుగుతుంది, రోగాలు నశింపబడతాయి, కాలసర్పదోషం, సర్పదోషం, అనారోగ్య సమస్యలు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా నివృత్తి చేయబడతాయి. కుజుడి యొక్క దోషం నివృత్తి చేయబడుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అభిషేకము, అర్చన, ఆరాధన చేసుకోవడం వల్ల కుజదోషము, సర్పదోషము, కాలసర్పదోషాలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా నివృత్తి చేయబడతాయి. పుత్ర సంతానం కలుగుతుంది, సంతానం ఆరోగ్యంగా ఉంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రేపు అభిషేకము, అర్చన, కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం ఎక్కడైనా జరిగితే పాల్గొనడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవడం, అర్చన చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా చేసుకొని మీ జాతకాల్లో కుజదోషాన్ని, కాలసర్పదోషాన్ని, సర్పదోషాన్ని, రాహుకేతుల యొక్క దోషాన్ని నివృత్తి చేసుకోండి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు రేపు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి, అందరికీ తెలియజేయండి.